కదే మనకు వచ్చిన మంచి కదే మనకు వచ్చిన గడియాలు మంచి కదే రండి 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 నా తమ్ములరా ఇంకా మన ఇళ్ళకి మనము వెళ్ళిపోదాము అయ్యో తమ్ములారా మనం వచ్చిన వేళ మంచి కాదేమోరా కాబట్టి మన 9 ఏడుకొండల వారికి కన్య కుదరలేదు కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోయి మనం మంచి ముహూర్తం పెట్టుకుని మరలా వద్దామని చెప్పేసి మళ్ళీ మొగబట్టి దారి పడ్డారు. వచ్చే దారిలో దైవ యోగము చేత వారికి దారి మధ్యలో ఇంకా బేస్ తగ్గల చూడండి, క్లియరిటీ వాళ్ళకి ట్రిపుల్ పెంచండి, సౌండ్ పెంచొద్దు, బేస్ తగ్గించండి, బాగా బేస్ తగ్గించండి. హలో ఇంకా హలో అయితే తల్లి గారు చూసారమ్మా, సౌండ్ తగ్గించండి కొంచెం కూత రాకుండా. అయితే నాయన కన్య ఆశ చాలించుకొని తిరుపతిలోకి వస్తా ఉన్నారు అన్నదమ్ములు 6 కూడాను. ఇక్కడ 7 మండల వారే కన్య కుదరలేదు కదా, తిరుపతిలోకి వస్తా ఉన్నారు. వచ్చేడు దారిలో దైవ యోగం చేత ద్వారకాపట్నం దారి మధ్యలో తగిలింది కండి. ఆ పట్నం పాలించే రాజు ఎవరయ్యా? ఆయనే మంగాదేవి తండ్రి గారు, ఆరమా దారికుడి గారు. మంత్రివర్య వెనకాల వెంట తీసుకుని మేకలో నుంచి వస్తూ ఉన్నాడు మంగాదేవి తండ్రి గారు. అదే మార్గంలో 6 నదులు కూడా వెళ్ళిపోతూ ఉన్నాము. 6గురిని చూసాడు మంగాదేవి తండ్రి, ఆశ్చర్యపోయి అనుకుంటున్నాడు, అయ్యో ఏ తల్లి కన్నదో వెళ్ళని, ఇటువంటి తల్లిని కన్నా కొడుకుల్ని కన్నా తల్లి ఎంత అదృష్టవంతురాలు. అలాగని చెప్పేసి ఇటువంటి రాజుల్ని మన కళ్ళతో చూస్తే కాదు, నోటితో పలకరించాలి. అలా పలకరిస్తే పట్టున్న పాపాలు, చేస్తున్న పాపాలు. అలాగని చెప్పేసి 6గురికి అడ్డుగా వెళ్ళి మంగాదేవి తండ్రి గారు అంటున్నారు, ఏమన్నా అయ్యో ఏ ఊరు అబ్బాయి, అయ్యో ఏ పల్లి మీదండి, మీ తెల్లెవరో తల్లెవరు చూడంగా ఒకలాగే ఉన్నారా? మిమ్మల్ని దేవుళ్ళో కన్నారా, దేవతలో కన్నారా? ఒకసారి చెప్పండి ఓ రాజులారా. అడిగారమ్మా మంగాదేవి తండ్రి గారు. ఆ మాట ఆలకించారు. బ్రేక్ వేసినట్టు ఆగిపోయి మీరు ఎవరో మాట్లాడకండి, అడిగేవారు ఎవరో చాలా పెద్దవారు ఉన్నారు. 4 మాటలు మాట్లాడితే ఈ మహారాజునే మహారాజుని ఏలాపాలం అన్నట్టు ఉంటుంది. అలాగని గోవిందరాజు గారు మాట్లాడుతున్నారు మంగాదేవి తండ్రి గారితో, ఏమండి మావయ్య గారు, ఏమండి రాజు గారు, నా వృత్తాంతం చెప్తున్నా ఆలకించండి. మరి ఊరు కాదండి, మరి పల్లి కాదండి, మరి నీవే స్థానమే రాజా మాది కాపుర స్థలం తిరుపతండి. మా తల్లి పేరు దేవి, మా తండ్రి మహారాజు. అయ్యో మా తల్లికి 7 జన్మించిన
తల్లి పేరుందేమండి, మా తండ్రి తిమ్మరాజు గారండి. మా తల్లి గారికి 6గురికి పెళ్లిళ్ళని పెద్దరికాలక్ష్మి. ఇక్కడ దేవుడి రావట్లు కూడా తెలుసండి. 6గురికి పెళ్లిళ్ళని పెద్దరికాలక్ష్మి ఎవరి లక్షల వారు ఎదుర్కొంటా ఉన్నారండి. 7 గంటల వారికి కన్య కోసం ఇదిగా వచ్చే మహారాజా. ఎక్కడ 7 గంటల వారికి అందమైన కన్య అమరలేదండి. చూడస అక్కడ కన్య అలాగని చెప్పేసి అని వెళ్ళిపోతున్నాం రాజా, నీ సెలవు ఏమిటండి అన్నాడు. ఏమిటి బాబు అన్నారు. ఓహో తిరుపతా. మీ తండ్రి గారి పేరు మీ తండ్రి గారు తిమ్మరాజా. మీ తల్లి గారి పేరుందేవా? అయితే మా పేరుందేవా అబ్బాయి? మా తిమ్మరాజు గారు అబ్బాయి మంచి పోలికలు. నేను ప్రేమ కదా చేస్తారు పెళ్లి. పెళ్లి కుమారున్నా ఎవరిని చేయలేదు, పట్నం చదివించలేదు. మీ ఇంటికి మేము రాలేదు, మా ఇంటికి మీరు రాలేదు. రావటం వెళ్ళడం లేక ఇలా దూరం అయిపోయి ఉన్నాను నాన్న. అయితే మీ తల్లి నాకు తోపుట్టు ఎలా అయింది అనుకోవచ్చు నాయన. మీ కన్నా తల్లి పేరుదేవి గారు నా తోడబుచ్చింది. అయితే మీ తండ్రి గారికి ఇచ్చి మీ తల్లి గారిని పెళ్లి చేసేటప్పుడు పెద్దల్లోనే కష్టాల కాడ కలహాలు వచ్చి, వస్తువుల కాడ బైరాలు వచ్చి మీ తల్లి గారిని మీ తండ్రి గారు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఎన్నెన్నో మేళలు పంపించాం, ఎన్నెన్నో రథం పంపించాం. ఎందుకంటే మీ అమ్మగారు తీసుకొద్దామని. అంటే రాజులు పగంటే తాసుకోం ప్రజల చేత మీ తల్లి గారిని మీ తాతయ్య గారు పంపించలేదు ఆయన. అప్పటి నుంచి మా ఇంటికి మీరు రావట్లేదు, మీ ఇంటికి మేము రావట్లేదు. రావటం వెళ్ళటం మారుతున్నాం కాబట్టి రావడం వెళ్ళడం లేదు. మీ రాజులు నాకు మేనల్లులే. అవును అవును మామయ్య గారు కొడుకులు చూసుకుందాం. తల్లి గారి కొడుకు మేనమామ గారు ఉంటాడు. అవును మేనమామ గారి కొడుకు తల్లి గారు ఉంటాడు. అవును మన తల్లి గారి కొడుకు ఉంటే మన మేనమామ మామయ్య గారే. మామయ్య గారు ఎవరండి? మీరే. మీరు అక్కడ పెద్దలు కూడా వాదించారు. పెద్దలు ఎక్కువ వాదించారు. తల్లి గారి కొడుకు మేనమామ గారు ఉంటాడు. మేనమామ పోలికలేమో తల్లి గారి కొడుకు ఉంటాడు. మా తల్లి గారి కొడుకు ఉంటేమో మేనమామే నా దగ్గర ఉంటే మాకు మామయ్య గారు. మీరు మీ తల్లి గారి పోలికలు ఉంటే లేకపోతే రేపు అమ్ముడే కొత్త ముచ్చాడుకోరు గురుగారు. అదే నాయన. అయితే అమ్మ అన్నాతో రాజుగారు కూడా 700 వరకు కన్య కోసం వెళ్తా ఉన్నారు. దారిలో మంగాదేవి తండ్రి గారు తగిలేదు. మంగాదేవి తల్లి గారు అంటే ఎవరు? 700 తల్లి గారికి అన్నగారు. ఏనైనా ఏంటది ఫోటో ఏంటి? అయితే నాయన 6 రోజులు కూడా అడ్డుగా వెళ్ళాడు మంగాదేవి తండ్రి. అయితే తల్లిగారి పోలికలు ఏమైనా ఉంటే మాకు మేనమామ అవుతారని పోలికలు చూసుకుంటున్నారు. చూసుకోండి ఆయన చూడు. మామయ్య మన మౌత్ టెంకల్లో ఉన్నాయి. మాణిక్యాల మామయ్య వెనకాల ఇచ్చేసి రమరావు ఉన్నాడు. అయ్యి బాబోయే మామయ్య 7 ఎకరాలు ఉన్నారు. 7 కోళ్ళు ఉన్నాయి. మామయ్య మంచి కోళ్ళు పళ్ళు పళ్ళు దాని ముందు పర్వాలేదు. మామయ్య ముక్కు మంచి అయితే పోలికలు చూసుకున్నారు. అన్నత్తమ్మలు 6 అంటున్నారు. అరే మన తల్లిగారి పోలికలు మేనమామ దగ్గర ఉన్నాయినా, ఈయన మనకి మేనమామ అవుతారు. అయితే ఏమండి మావయ్య గారు, నమ్మేమండి మీరు మా మావయ్య అని. అయితే జరగబోయే కర్తవ్యం ఏమిటి మావయ్య అన్నాడు గోవిందరాజు గారు. నాయన మీరు వెళ్ళాలని రాజ్యాలే మీరెందుకు వెళ్ళారు? మీరు తిరగాలి నీ రాజ్యాలు ఎందుకు తిరిగారు? వెళ్ళి చూసారా? తిరుమల లోకాల్లో తెలివి చూసారా? ఎందుకు నాయన? అయ్యో మా ఇంట్లోనే ఉన్నది
నా కుమార్తె అయిన మంగాదేవి మీకు నచ్చితే మీ తమ్ముడైన 7 వారికి మీరు పెళ్లి చేసుకుందరు గాను, లేకపోతే మీ ఇంటికి మీరు వెళ్ళిపోదురు గాను. రండి నాయన అని చెప్పేసి ముందేమో పెద్దన్న గోవిందరాజు గారు, తర్వాత 6 నందములు వెళ్తా ఉన్నారు మేనమామ వెనకాల. అయితే మేనమామ కోటలు చూసి వెనకాల వస్తున్న తమ్ములతో అంటున్నాడు గోవిందరాజు ఏమని, అయ్యో మేరైనా తమ్మారు, అయ్యో మేడగా అయ్యో పారి తప్పారు ఎంతమంది దాతలు మనం చూడరా. అలాగని మేనమామ కోట్లన్నీ ప్యాక్ చేసుకుంటూ కచ్చేరి సభంతికి వెళ్ళారు 6 నందములు. మంగాదేవి తండ్రి గారే రాకరాకొచ్చారు నా మేనల్ని. వారు బంగారా అయ్యో బాగుగా కూర్చీరా పైన తాంబూలం వేసుకున్నారు. పెళ్లి చూపులకు వెళ్ళిన పెద్దన్న గారు గోవిందరాజు గారే మాట్లాడుతున్నారు, ఏమండి మామయ్య గారు, మీ అమ్మాయి అయిన అలివేలు మంగాదేవిని మాకు ఒక్కసారి చూపించండి. నచ్చితే మా తమ్ముడైన 7 వారికి మీ కుమార్తె అయిన మంగాదేవిని వివాహం చేసుకుంటాము, నచ్చకపోతే మా ఇంటికి మేము వెళ్ళిపోతాము, చూపించండి మామయ్య మీ అమ్మాయి అన్నారు. ఆ మాట మంగాదేవి తండ్రి ఆలకించి అంతఃపురములుగా కౌలు చేశారు. మంగాదేవిని పెళ్లి చూపులకు సిద్ధం చేయమని మంగాదేవి మండలి గౌరవించారు. మంగాదేవి మండలి ముందు ముస్తాఫయ్యి తర్వాత మంగాతల్ని ముస్తాఫు చేస్తున్నారు. ఎలాగా అంతా గోవిందరన్న గోవింద 7 వాడ విగ్రహణ గోవింద. మంగాదేవి దాదు ముస్తాఫు చేస్తున్నారు. ఎలాగా ఆ ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముస్తాబు చేసి మంగాతల్ని ముస్తాబు చేసామన్న కబురే కచ్చేది సభ్యులకు పంపించారు. రాష్ట్ర రాజులేమో రాజతీవిగా కొలువుదీరి కూర్చుని ఉన్నారు. అయితే మంగాదేవి తండ్రి గారే మంగాదేవిని 6 భావాలకే చూపిందామని పేరు పెట్టి ఎలా పిలిచారు? మీ భావాల చేరమ్మ రామ్మ తల్లి లేక మహమ్మదీరు లేక తల్లి కోణంలో ముచ్చారు గొడుగు పూశారు. అయితే మంగాదేవి తండ్రి గారు పిలుస్తున్నారు, అమ్మ మంగ తల్లి నీ బావలు 6 చూడటానికి వచ్చారమ్మా, ఒక్కసారి రాసల్ని అని తండ్రి గారు అంటున్నారు. అయ్యో అమ్మ నువ్వు
అయ్య కొలసా ముచ్చునవే నా కుంకుల పడవమ్మ అయ్య రామమ్మ నా తల్లి అలివేలు మంగ కుంకుల పడవమ్మ అలాగే మంగాదేవి తండ్రి గారు పిలిచేటండి. ఎప్పుడైతే మంగాదేవి తండ్రి గారు మంగాదేవి పిలిచాడో ఆనాడు మంగా తల్లికి చిన్న వయసేమో సిగ్గు తెలియక ఏడుగురు ధాతుల్ని వెంట తీసుకుని పగట కాగడ వెలుగుతోటి మంగా తల్లి అలా గల్లు 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 కచేరి సభలో ప్రత్యక్షమైనటువంటి మంగాదేవి తండ్రి గారే చూశారు, గోవిందరాజు గారు చూశారు. అయ్యో అలాగని మంగాదేవి వస్తే ఏ విధంగా ఉందంటే తూర్పును వేగిపట్టి ఏ విధంగా మనం కళ్ళు మిరుమిట్లు కొరుకుతాయో అలా రాగానే మంగాదేవి చూసి 7 గడియలు చెప్పి వారు మార్చి చెంది వారు మార్చి వారు తెలుపుకుని పెళ్లి చూపులు వెళ్ళాడు. పెద్దన్నయ్య గోవిందరాజు అన్న సంతాలు ప్యాక్ చేస్తున్నాడు. అయ్యో చూడరా తమ్ముడ మంగ తండ్రులను లాంటి చేతులే కలవు చెరుకుబొద్దులు లాంటి చేతులే కలవు పండు లాంటి మంగ పెరియాలే చేతులే కలవు బంగ పండు లాగా బర్రెయ్యాలు బంగారు బొమ్మ బంగారు బొమ్మ తమ్ముళ్ళారా మంగాదేవి అందాలు నేనే మరవలేదురా వారు పొడిగింటికలు మంగాదేవిని పలికించరకండి. మంగాదేవి మాట్లాడితే వజ్రాలు వెడుయాలు మనులు మాణిక్యాలు ఒలుగుతున్నట్టు అందంగా ఉందకండి. వరిపిండి తీసుకొచ్చి ఒకట్లో పోసి ఆ వరిపిండి పైన మంగాదేవి నడిపిస్తూ ఉంటే అరికల్లో ఉన్న తామర పద్మాలు వరిపిండి పైన ముద్రగా పడుతున్నాయట. అయ్యో లక్ష్మీ పదం మంచి పదం రా మంగా తల్లిది. అలాగే ఆరుగురు కూడా అనుకుని మేనమామతో అంటున్నాడు ఎవరు గోవిందరాజు గారు. అయ్యో మంగాదేవి మాకు బాగా నచ్చింది. మా తమ్ముడైన 7 వారికి చేసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే మా తమ్ముడైన 7 వారికి మీరు కట్నంగా ఏమి సమర్పిస్తారో ఒక్కసారి చెప్పండి అన్నాడు. ఆ మాట ఆలకించాడు మంగాదేవి తండ్రి. ఆలకించి పెళ్లి కాలం కొంత ఇచ్చినా పోతుంది అలాగని మాట భారీగా విడిచిపెడుతున్నాడు. ఎవరు మావయ్య ఏమంటున్నాడా? అయ్యో ఈ గోవిందు గోవింద మహారాజే అటువంటి 18 లక్షల రూపాయలు అందంగా చదివిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట విన్నాడు. ఏ అయ్యా గోవిందరాజా పెళ్లి కాలంలోనే 18 లక్షల రూపాయలు కట్నంగా చదివిస్తాను. అది కాకుండా ఆడబడుచు కట్నం పందిరి కట్నం వెండి చెల్లిస్తాను వెండి పల్లెనిస్తాను మంగాదేవి తండ్రి గారు. ఆ మాట కలిగించాడు. తమ్ములారా తమ్ముడికి తగినటువంటి కన్యైన మంగాదేవి కుదిరింది. తమ్ముడికి 18 లక్షల కట్నాలు బాగానే వస్తున్నాయి. అలాగే అవ సంతోషంలో ఆనందించి మేనమామతో అంటున్నాడు. ఏమండి మావయ్య గారు మీరు సెలవిస్తే మేము వెళ్ళొస్తామండి అన్నాడు. ఆ మాట ఆలగించాడు మంగాదేవి తండ్రి. వెళ్ళొద్దని 6 కూడా కొత్త బట్టలు గుప్తంగా కట్టబెట్టి భోజనం పెట్టి అలా ఊరు దాటే వరకు సాగనంపుతా ఉన్నాడు. అయితే ఊరు దాటే వరకు సాగనంపుతున్నాడు. మంగాదేవి తండ్రి గారు ఇప్పుడు సాగనంపుతున్నారా? ఎలాగా? ఎవరికి అలగెచ్చేస్తున్నారు డబ్బులు చేరెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరి 10 గాడా 10 ఇద్దరికి 2500 సరిపోతున్నాయా? 5,000 మధ్య ఈ మధ్య అనుకున్నాడు బాబోయ్. మా మధ్య అబ్బాయి పెళ్లి చేసి మంచి వచ్చాడు. రోజు అక్కడ ఉండగలిగినా రోజు అక్కడ మంచివాడు ఆయన. ఆ రోజు వేరు నిజంగా
మాట్లాడుతున్నాను బట్టలు. పెళ్లి చూపులకి పసుపు కుంకాలకి వెళ్ళామనుకోండి, అలా డబ్బులు ఇచ్చారనుకో బట్టల కోసం, 5,000 భార్య బట్టలు ఇచ్చారనుకో, భార్య ఇస్తుంది భర్తకే తీసుకుని మాట్లాడి లోపల మగవారి మాట లేదు, ఆలోచన సరే మనకు లేదు ఇక్కడ. అయితేనమ్మా మంగాదేవి తండ్రిగానే అదే విధంగా ఆరులు కూడా బట్టలు పెట్టారమ్మా, బట్టలు కట్టుకున్నారు, భోజనాలు పెట్టారు మంగాదేవి తండ్రి, భోజనాలు చేశారు. అలా మేనల్లుల్ని ఊరు దాటి వరకు సాగనంపుతున్నాడు మంగాదేవి తండ్రి. గోవిందరే అంటున్నాడు మేనమామతో, అయ్యో ఈ మామయ్య అంటున్నాడు మంగాదేవి తండ్రి. ఏమయ్యా మేనల్లారా, మీరు మా ఇంటికి అందంగా వచ్చారు, మాట్లాడుకున్నారు, కన్యనేమో ఖాయం చేసుకున్నారు, మీరు పెట్టిన భోజనం చేశారు, ఇచ్చిన బట్టలు కట్టుకున్నారు. మరి ఇప్పుడే ఈ మాట ఖాయం కాదంటారేంటి? అలాగే చెప్పేసి అయితే ఏమండి మావయ్య గారు, ఏనాడు మీ పెద్దలు మా పెద్దలు వెళ్ళిపోయిన నా మాట మీరు అన్నారు. ఈనాడు చిన్నవాళ్ళం బయలుదేరి ఈ సంబంధాన్ని ఖాయం చేసి ఇంటికి వెళ్తున్నాం మేము. మరి మా అమ్మా నాన్న ఇంటి దగ్గర అవునంటారు కాదంటారు? మరి అమ్మా నాన్నంతా ఆలోచించారు కదా, ఆలోచించి ఒక లేఖ రాస్తాం మావయ్య, అప్పుడు మంగాదేవి తరపున పెళ్లి పిల్లలు మొదలు పెట్టండి, లేకపోతే ఆడపిల్ల గారు వాళ్ళు చట్టం ఫాలో అయిపోతారు మావయ్య అన్నాడు. ఆ మాట ఆలోచించాడు మంగాదేవి తండ్రి. అందరికీ దేవుడు ఎలాగా తప్పదు నాకు, అలాగే మంగాదేవి తండ్రి అక్కడ ఆగిపోయాడు. అన్నాథం రాజులు కూడా అలాగని బాగా వస్తుందేమో మంగాదేవి కన్య కుదిరిందేమో, ఎంతో ఆనందంగా చిరునవ్వు నవ్వకుండా వస్తా ఉన్నారు. ఎవరో అన్నతమ్ములు ఆరుగురు ఇక్కడ తల్లిగారు అనుకుంటున్నారు, అయ్యా నా కన్న కుమారుడు ఇల్లు బయలుదేరి 7 రోజులైంది, నా చిన్న కుమారుడికి అందమైన కన్య అవిందో లేదో, అలాగని ఎదురుకల్లా చూస్తా ఉందమ్మా తల్లి గారి కుమారుల కోసం. తగినటువంటి కన్య కుదిరిందేమో, అందమైన కన్య అవిందేమో, ఎంతో ఆనందంగా శరీరంలో కూడా వస్తా ఉన్నారు. ఎలాగా గట్టిగా ఉంటావు 10 మొదలుకోలేమో అయితే ఎంతో ఆనందంగా స్త్రీలో కూడా వస్తా ఉన్నారు. ఎవరు? మా పెద్దన్న గారు గోవిందరాజు. అయితే తల్లి గారు చూస్తుంది, అయ్యో వచ్చేవారు నాకు అన్న కుమారులే, అలాగే ఎంతో సంతోషించి ఆనందంతో మాట్లాడుతుంది. ఏమన్నా ఒరి బాబులా ఒరి బాబు గోవింద మహారాజు, మీరు వెళ్ళిన పనులు ఏమయ్యినాయి? నాయన విఫలమైందా విఫలమైందా ఒకసారి చెప్పరా గోవిందరాజు అన్నట్టు తల్లి గారు. అయితే మేనమామ కుమార్తె మంగాదేవిని చూసాడేమో, తల్లితో అంటున్నాడు, అమ్మాయిలో మాయమ్మ నా తల్లి మేమే వాళ్ళకి పట్టణం వెళ్ళామమ్మా, ఆ పట్టణం పాలించే మహారాజు మాకేమో మేనమామంట చాలా మర్యాద చేసాడమ్మా, చాలా గౌరవంగా చూసాడు. నీ అందం చూసి అయితే
ఒరే బాబు మీరేం గోరకపట్నం వెళ్ళారా? ఆ పక్కన పరిపాలించే రాజే నా కన్నగారు మీకు మేనమామరా? నేను ఇప్పుడు అనలేదు వినలేదు కానీ ఆయన మీ మేనమామ అంతే. తల్లి గారు ఆ మాట తలదించారు. అమ్మాయి నా మేనమామమ్మ నిజమే నీకులాగే ఉన్నారు ఆయన. మేము చూసామమ్మా మన మేనమామ ఇంటికి వెళ్ళామమ్మా. ఒరే బాబు ఇంటికి వెళ్ళారా? మరి మేనమామ బిల్డింగ్ అమ్మా అలా పాడి మన మావయ్యకి వెళ్ళి ఎంతమంది దాసులు మీ అన్నయ్యకున్నారమ్మా? ఒరే బాబు కోటల్ని చూసారా? మరే మా అన్నయ్య గారికి అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది రా? మా వదిన కూడా ఎదురా అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది చెప్పయ్యా? ఎందుకంటే అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయిని అంటే అబ్బాయి అమ్మాయి అబ్బాయి అందులో అమ్మాయి మనం కంప్లీట్ చేస్తాం. ఏంటి నాయన ద్వారకాపట్నం వెళ్ళి మా అన్నయ్య గారి ఇంటికి వెళ్ళి మా అన్నయ్య గారితో మాట్లాడి మా అన్నయ్య గారైన కుమార్తె అయిన మంగాదేవి మా తొమ్మిదిని 7 వరకు చేయించుకుని వచ్చారా? నా బాబే నా నాయనే నా బాబే. అమ్మా అదే ఏమన్నావు? ఇప్పుడు ఎగబాగా ఏమన్నావు? మీరు ఏమన్నారు? అమ్మా మీ అమ్మ మీ అన్నగారికి వెళ్ళావు, మీ అన్నగారు అమ్మ మళ్ళీ చేయించామమ్మా అన్నారు. అంటే నా బాబే నాయమ్మ నా బాబు అన్నది అమ్మ. అన్నగారు చేయించిందా? ఏమండి ప్రభాకరరావు గారు బాబు ప్రభాకరరావు గారు ఆయన మీద అమ్మాయి తీసినండి. మాట్లాడతలేదు అలా బాబు నాడు చూడు నాడు చూడు గొడవెట్టుకున్నాను అది నీది కాదు అలా కాదురా నా నాలుగు చూసాక నా ఎక్కడ నాడు మొత్తం నిలవలో వచ్చాయి. శ్వాస శ్వాస పాటలు ఆడతలేదు ఆటలరా అయినా అమ్ముకోడిందిరా నాయమ్మ చిన్నకి పెళ్లి చేసావు పెద్దకి పెళ్లి చేసావు నా పెళ్లి చేయకుండా నువ్వు వెళ్ళిపోయావా? నాయమ్మో నాయమ్మ ఎవరికైనా పంపించేవో ఈ మధ్య సంబంధించి చేసిన పంట ఏం చేసావో చెప్పకుండా చచ్చిపోయావా? నాయమ్మో నాయమ్మ ప్రభాకరరావు గారు అమ్మ ఎందుకు వెళ్తావు? మంచిగా ఎందుకు వెళ్తావు? పోయింది పోలేరా అమ్మాయి ఇక్కడ అన్నగారు కొట్టు పోలవుతుందని అమృతంతో ఉన్నా మునిపోయింది. ఊరిపోయిందా? నువ్వేం చేస్తావంటే నువ్వు నోరెట్టి ఆ పక్కన ఏం కేకెత్తా ఈ పక్కన నువ్వు కేకి నువ్వుగా నువ్వు ఎట్లా అమ్మా 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 మీ అబ్బాయి నన్ను పోయిన కాలం సీరియల్ నాటిపోయింది. సీరియల్ కోసం వేసావమ్మా నువ్వు కాకపోతే అది వస్తానమ్మా నేను ప్రత్యేకం చేయలేదంట అది చూస్తున్నా ఈ ముందు వచ్చంటే మీ అమ్పోయిందని మా అమ్పోలేదు నాటిపోయిందని ఏం కనుకోవచ్చమ్మా అన్న కుమార్తె మీద ఉన్న ప్రేమ కండి నంద తల్లి గారు మేనమామ 9 ఇస్తాన్న కట్నం అని చెప్తున్నారు. అమ్మా మన మావయ్యే అయ్యో పెళ్లి మన మేనమామ అయ్యో 18